ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దిపో కోటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ పేరు మీద అన్ని కులాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారి కోసం ఎన్నో రకాల సేవలైన ఉచిత విద్య వసతులు, వేసవి కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చుటకు మంచినీటి చలివేంద్రాలు, అన్నదాన కార్యక్రమాలు, ఓల్డేజ్ హోమ్ల నిర్వహణ, తుఫాన్లు మరియు వరద బాధితులను ఆదుకునే కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో అన్ని కులాల్లో ఉన్న పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి న్యాయం కోసం పోరాటం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదవారికి అందించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వంతో పోరాడి 1,70,000 కుటుంబాలకు చెందిన డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు 60 సంవత్సరాలకు పైబడిన వారికి పెన్షన్ ఇప్పించారని, తన సేవలను గుర్తించి తనకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు పురస్కార పత్రం ఇచ్చినందుకు మంత్రివర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, గౌరవనీయులైన కలెక్టర్ పి రాజాబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు పెద్దిపో కోటేశ్వరరావు. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రజాసేవలో ఉన్నాను. ఫస్ట్ నేను గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు వచ్చి ఇక్కడ ఈ కులాలు ఈ వాతావరణాలు చూసి నేను ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ అని స్థాపించా. దాని మీద అన్ని కులాల్లో ఉన్న పేదలకి ఉచిత మెడికల్ క్యాంపులు, అనాథి ఆశ్రయాలు, ఉచిత విద్యా వసతులు, మంచినీటి చలివేంద్రాలు. ఒకప్పుడు గతంలో కలికాల వాళ్ళని కలెక్టర్గా ఉన్నప్పుడు, ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ జిల్లాలో దళిత వర్గంలో నుంచి మనం కూడా మంచినీటి చలివేంద్రాలు పెట్టాలి అని చెప్పి మంచినీటి చలివేంద్ర ఈ జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ఎదురు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ చేసిన కార్యక్రమాలన్నిటికీ నాకు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, ఈ సోషల్ పేరు మంత్రి స్వామి గారు, డిఆర్ఓ గారు, ఇంకా కొంతమంది అధికారులు నేను గత 30 సంవత్సరాలు చేసిన సేవలు కానీ, ఇప్పుడు మొన్న ఇటీవల మంచినీళ్ళ చలివేంద్రాలు పెట్టిన యొక్క సేవలు కానీ, ఈ పల్లెల నుంచి వచ్చే పేద ప్రజలకి మంచినీళ్ళు దాహం తీర్చడానికి మంచినీళ్ళ చలివేంద్రాలు కానీ ఎన్ని పెట్టిన సేవలు చూసి నాకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నన్ను పోలీస్ పీరియడ్ గ్రౌండ్కి మంత్రి గారు, కలెక్టర్ గారు ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ఇండిపెండెంట్ డే ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను పిలిపించి నాకు ఉత్తమ అవార్డు ఇచ్చినందుకు గాను నాకు ఈ కలెక్టర్ గారు, ఈ మంత్రి గారు, ఇంకా కొంతమంది అధికారులు నేను చేసే సేవను గుర్తించి ఇలాంటి వాడైతే కనుక ప్రజలకు ఉపయోగపడ్డని నాకు ఇంకా నా బాధ్యతలను పెంచారు. నేను కష్టపడి ఇంకా నా బాధ్యతలను పెంచుకొని నేను ఇంకా ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ తరఫున నేను ఇంకా సేవలు చేయడానికి ఇంకా ముందుకు పోతానని ఈ సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చిన కలెక్టర్ గారిని, మంత్రి గారిని, డిఆర్ఓ గారిని, ఇంకా నాకు ఇది రావటానికి ఎవరెవరైతే నాకు సహాయం చేశారో వారందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను గత 30 సంవత్సరాల నుంచి ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ సేవ చేస్తుంటే నన్ను మాదిగ మేధావులందరూ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది సమావేశం జరిపి, కోటేశ్వరరావు మనకి అనాదిగా ఈ గొట్టాలు, మైకులు, విలేకరులు ఇప్పుడు వచ్చారు, మనవాళ్ళు డప్పులు కొడితే కనుక వార్తలు తెలిసేవి కాదని చెప్పి మాదిగ మేధావులు నన్ను ఈ మాదిగల కోసం కూడా, ఈ డప్పు కళాకారులు, చర్మ కళాకారుల కోసం కూడా నువ్వు పనిచేయని చెప్పి నన్ను మాదిగ సంక్షేమ సంఘం స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేశారు. చేసినప్పుడు నేను ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీ పెట్టి అన్ని కులాల్లో ఉన్న పేదలకి, అదేవిధంగా నా సొంత జాతి అయిన మాదిగలకి, వీళ్ళకి డప్పు కళాకారులు, చర్మ కళాకారులకి వాళ్ళకి అయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు వీళ్ళు ముట్టడిచ్చి, అయ్యా కళాకారులంటే ముఖానికి రంగు పూసుకొని స్టేజీల మీద ఎగిరేవాళ్ళు కాదు, నా మాదిగ జాతి కూడా
ఒక మీ కష్టాల్లో ఒక ఎద్దో ఆవో చచ్చిపోతే దాన్ని ఊరి చివరికి తీసుకెళ్ళి దాన్ని సైంటిస్ట్ లాగా దాన్ని బొక్కలు పడకుండా చర్మం తీసి అది ముదు చర్మం అయితే తంగిడి చెక్క తుమ్మ చెక్క కరక్కాయలేసి ఊని దుర్వాసన సువాసనగా మార్చి దాన్ని మీ పాదాలకు అందకుండా చెప్పులు కుట్టేవాళ్ళు. అదే లేత చర్మం అయితే దాన్ని తప్పెట్లుగా మూసి ఈ ఊళ్ళో విలేకరులు లేనప్పుడు నా డప్పు కళాకారులు విలేకరులుగా సాటింపేస్తే కానీ వార్తలు తెలిసే కాదని చెప్పి నేను చంద్రబాబు నాయుడు తోటి గత ప్రభుత్వంలో పోరాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకి డప్పు కళాకారులకి చలమ కళాకారులకి నా పోరాటం తరపున మాదిగ సంక్షేమ పోరాటం తరపున నా కష్టార్జితంతో 2,50,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో మాదిగలు డప్పు కళాకారులు చలమ కళాకారులు ఉంటే 1,70,000 మందికి మా పోరాటం ద్వారా పింఛన్లు తేగలిగారు. నాకు ఎంతోమంది సపోర్ట్లు చేశారు, ఎంతోమంది నన్ను హేళన చేశారు, నవ్వులు పాలు చేశారు, నా ఎమ్మిటి వస్తూనే నా గుంటలు తీశారు. కానీ నేనేం లెక్క చేయకుండా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ కలెక్టరాల చుట్టూ తిరిగేవాళ్ళు. నేను చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిచ్చి ఈ పింఛన్లు రావడానికి తోడ్పడ్డాను. కానీ నిరంతరం పోరాటంలో నేను ఇప్పటికీ 1,70,000 మందికి పింఛన్లు ఇప్పించగలిగాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఈ ఉత్తమ అవార్డులు ఇస్తున్న సందర్భంగా నేను ఇంకా నా బాధ్యత పెంచుకొని నేను గతం వైసీపీ ప్రభుత్వంలో నేను మోడీ గారికి ఢిల్లీ పోయి శాస్త్రి భవన్లో అయ్యా డప్పు కళాకారులకి చర్మ కళాకారులకి పింఛన్లతో పాటు వాడికి ఇళ్ళు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి, 45 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం, వాడికి డప్పు కళాకారులకి ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు గొట్టాలు మైకులు లేని టైంలో మా వాడు విలేకరులుగా తిరిగేవాడు. అందుకని పంచాయతీకి ఒక ఉద్యోగం మా వాడికి డప్పు కళాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశాము. ఎన్నో లెటర్లు శాస్త్రి భవన్ పెట్టి మోడీ గారికి చేరిని గౌరవనీయులైన మోడీ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమిటంటే మొన్న ఇటీవల ఒక నెల నాడు మోడీ గారు డప్పు కళాకారులకి చర్మ కళాకారులకి ఇల్లు లేని ఇల్లు ఇస్తాను, 45 సంవత్సరాలు పింఛన్ ఇస్తాను, గ్రామానికి ఒక డప్పు కళాకారుడికి ఉద్యోగం ఇస్తానని ప్రకటన ఇవ్వడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది. అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, అయ్యా గతంలో మీరు మా మాదిగలకి డప్పు కళాకారులకి చర్మ కళాకారులకు పింఛన్లు ఇచ్చాడు. ఆ పింఛన్లు మళ్ళీ గౌరవమైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి ఇచ్చాడు. ఈరోజు 1,70,000 అయినాయి. అయ్యా ఇప్పుడు మోడీ గారు కూడా మాకు ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వమన్నాడు డప్పు కళాకారులకి. మళ్ళీ ఒక 45 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వమన్నాడు, ఇల్లు లేనాడు ఇల్లు ఇవ్వమన్నాడు, ఉపాధి కల్పించమన్నాడు. మీరు కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని డెవలప్ చేయమని ఈ సందర్భంగా నేను గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాల్లో ఉన్నాను. ఎన్నో అవంతరాలు నన్ను కర్నూలు జిల్లాలో నా సొంత జాతి అయిన మాదిగలే నా మీద అటాక్ చేశారు. అనంతపురంలో కూడా నా మాదిగలే సొంత మాదిగలే నువ్వు రా ఇక్కడికి రావడానికి మేము చాలామంది మాదిగోళ్ళు ఉన్నాము అన్నట్టు అటాక్ చేశారు. ఇక్కడ నిమ్మకాయలు రాజప్ప గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నన్ను అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా అటాక్ చేశారు. ఎన్నిటికి కూడా నేను తెగబడి ఈరోజు 1,70,000 కుటుంబాలకి మాదిగలకి డప్పు కళాకారులకి చర్మ కళాకారులకి పింఛన్ తేగలిగాను. నేను ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతోమంది నాతో వచ్చారు, ఎంతోమంది నాతో ప్రయాణం చేశారు, కానీ నిరంతరం వాళ్ళు రాలేకపోయారు. నేను నిరంతరం ఈరోజు కూడా ఉన్నాను. కనుక నేను ఇప్పుడు ప్రభుత్వాలను మనవి చేసుకునేది ఏంటంటే అయ్యా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అన్ని కులాల్లో ఉన్న నిరుపేదలకి సేవ చేశాను. నా జాతి అయిన మాదిగ జాతికి నా సొంత జాతికి 1,70,000 మందికి పింఛన్లు ఇప్పించుకోగలిగాను డప్పు కళాకారులకి చర్మ కళాకారులకి. ఇప్పుడు మోడీ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో జీవోలు ఇచ్చారో దాన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమని నేను రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడిని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2,50,000 కుటుంబాలకి డప్పు కళాకారులు చర్మ కళాకారులు 1,70,000 మందికి వచ్చినాయి. ఇంకా 1,00,000 లోపు వాళ్ళకి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. అవి కూడా త్వరగా ఇవ్వాలని నాకు ముఖ్యంగా ఈ అవార్డులు నాకు ఏర్పాటు చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదిగో నేను చేసిన రికార్డు అంతా ఈరోజు నాకు అవార్డు ఇవ్వడానికి ఎన్ని వెనుకొచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు తోటి నేను ఈ రకంగా డప్పు కొట్టించి ఈ రకంగా డప్పు అమ్మిచ్చి నేను పింఛన్లు తేగలిగాను. ఆ రోజు అన్ని కులాల పేదలప్పుడు పేద బ్రాహ్మణులు కూడా నా దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఇబ్బందులు వస్తే నేను బ్రాహ్మణులకు కూడా న్యాయం చేయగలిగాను. నేను ఈ రాష్ట్రంలో ఎవరిని జోలికి పోకుండా ఏ ఉద్యమాలు నేను
నేను చెల్లకుండా నా ఉద్యమం ఏందో నేను డప్పు కళాకారులు, చర్మ కళాకారులకి, అన్ని కులాల పేదల కోసం నేను పోరాడుతున్నాను. ఎంతోమంది నా మీద వ్యతిరేకంగా వచ్చారు, మళ్ళీ లైన్లోకి వచ్చారు. ఇప్పుడు నేను నా జీవితం నేను పేదల కోసమే పోరాడతానని, నా జాతి అయిన డప్పు కళాకారుల కోసమే పోరాడతానని, వాళ్ళకి నిరంతరం పోరాటంలో గ్రామానికి ఒక ఉద్యోగం డప్పు కళాకారుడికి వచ్చిందాకా, పేద డప్పు కళాకారులు, చర్మ కళాకారుడికి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చిందాకా, వాడికి ఉపాధి కల్పించిందాకా, వాడికి ఎన్ని ఉపాధి చేసిన దాకా నేను పోరాడతానని ఈ సందర్భంగా విలేకరులకు తెలియజేసుకుంటూ, నాకు ఈ ఉత్తమ అవార్డు ఇచ్చిన కలెక్టర్ గారికి, మంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను.